కందిపప్పు పప్పు పులుసుకి కావలసిన పదార్థాలు: కందిపప్పు, చింతపండు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బెల్లం, ఉప్పు, వెల్లుల్లిపాయలండి. ముందు చింతపండు ఏం చేస్తామంటేనండి, ఇందులో వేసి ఇలా నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి పులుసుకి, చింతపండు పులుసుకి. తర్వాత ఈ కందిపప్పు వేయించి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాలండి. అదండి కందిపప్పు పప్పు పులుసు. ఇదిగోండి కందిపప్పు వేయిస్తున్నాను, కొంచెం వేయించేసాను. వేగిపోయిందండి కందిపప్పు. దింపేసి కుక్కర్లో పెడతానండి. ఇదిగోండి కందిపప్పు వేయించేసింది, కుక్కర్లో పెడుతున్నాను. అలాగే గ్లాసు నీళ్ళు పోస్తున్నానండి. ఇలాగే ఇదిగోండి విజిల్ పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ కట్టేసి పప్పు పులుసు చేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి పప్పు ఉడికిపోయింది. ఇదిగోనండి పప్పు ఉడికిపోయింది. దాన్ని ఇలా గరిటెతోటి ఎనిపేయాలండి. ఇలా ఎనిపేసేసి అప్పుడు ఈ చింతపండు పులుసు పోయాలండి. ఇదిగోనండి చింతపండు పులుసు ఇలా పోసేయాలండి. అలాగే పసుపు, ఉప్పు, ఇదిగోండి బెల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు అవన్నీనండి. ఇలా వేసేసి మరిగిన తర్వాత పోపు పెట్టేయాలండి. అది పప్పు పులుసు అండి. ఇదిగోండి పప్పు పులుసుకి వెల్లుల్లిపాయలు వేయించేస్తున్నానండి. అలాగే ఆవాలు, అలాగే మెంతులండి. అలాగే ఎండుమిరపకాయలండి. అలాగే పోపు వేగిపోయిందండి. పప్పు పులుసులో వేసేటట్టు చూపిస్తాను మీకు. ఇదిగోండి పప్పు పులుసు ఉడికిపోతోంది. అందులో పోపు, ఇందాక వేయించిన పోపు వేసేస్తున్నానండి. మిరపకాయలు, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు అండి. అయిపోయిందండి పప్పు పులుసు. ఇదిగోండి పప్పు పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన మనం కరివేపాకు వేసుకుందామండి. ఇలాగా వేసుకుంటే బాగుంటుంది. ఇది పూర్వం వాళ్ళు వేయించి పెట్టివారండి. పప్పు పులుసు పెడితే అప్పుడు చాలా బాగుండేదండి. ఇది ముందు పప్పు చారు అంటే పచ్చిపప్పుతో పెట్టుకుంటారండి. పప్పు పులుసు అంటే వేయించి పెట్టుకుంటారండి. అది పప్పు పులుసు అండి.